హాయ్ వెల్కమ్ టు యూటీవీ. కొలెస్ట్రాల్ అని వినగానే చాలా మంది ఇది వయసు మీద పడిన తర్వాత వచ్చే సమస్య అనుకుంటారు. కానీ ఇటీవల వైద్యులు చెబుతున్న మాట ఒక్కటే, ఈ సమస్య ఇప్పుడు వయసు చూడడం లేదు. హెల్త్ చెకప్ రిపోర్ట్లో చెడు కొలెస్ట్రాల్ పెరిగిందని తెలిసిన వెంటనే ఆందోళన చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ముఖ్యంగా యువతలోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా జీవనశైలి మార్పులు చెడు కొలెస్ట్రాల్ పెరుగుదలకు ప్రధాన కారణంగా మారుతున్నాయి. ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఐటమ్స్, నూనెలో వేయించిన ఆహారం ఎక్కువగా తీసుకోవడం, కూర్చునే జీవన విధానం పెరగడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వ అవుతుంది. రోజంతా కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయడం, వ్యాయామానికి సమయం కేటాయించకపోవడం కూడా ఈ సమస్యను మరింత పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే పొగ తాగడం, మద్యం సేవించడం, అధిక మానసిక ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం కూడా కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇవన్నీ కలిసి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయేలా చేసి గుండెకు సంబంధించిన సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే చెడు కొలెస్ట్రాల్ సమస్యను పూర్తిగా అదుపు చేయలేమని భావించాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా చేర్చడం, నూనె వినియోగాన్ని తగ్గించడం, ప్రాసెస్ చేసిన ఆహారాలను దూరంగా ఉండడం అవసరమని సూచిస్తున్నారు. అలాగే రోజుకు కనీసం అరగంట నడక లేదా తేలికపాటి వ్యాయామం అలవాటు చేసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్యను ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకుంటే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా భవిష్యత్తులో వచ్చే తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కూడా దూరం పెట్టవచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.